హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి మాతృదేవోభవ నవలను ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు మాతృదేవోభవ నవల ధారావాహిక 8వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. మంచికో చెడుకో మాయ మెడలో 3 ముళ్ళు వేశాడు కేశవ. కేశవ తాళి కట్టడంతోనే బాధ్యత తీరిపోయింది అనుకోకుండా ధర్మబద్ధుడై ఏ అరమరికలు లేకుండా భార్యతో కాపురం చేయసాగాడు. కేశవలోని మంచితనాన్ని నెమ్మదితనాన్ని అలుసుగా తీసుకున్నాడు మాయ తండ్రి. కేశవ ఇంకా చదువుకుంటున్నాడు గనక సెలవులకు వస్తూ పోతూ ఉంటాడని మాయని వాళ్ళింట్లోనే ఎక్కువ కాలం అట్టిపెట్టుకోసాగాడు. ఎలాగైనా అల్లుణ్ణి బుట్టలో వేసుకుని ఇల్లరికం తీసుకుపోవాలని పథకం వేయసాగాడు. ఎందుకంటే అతడికి కూతురంటే పంచప్రాణాలు. ఆ కూతుర్ని శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోవాలంటే అల్లుడు ఇల్లరికం రావాలి అనుకున్నాడు. దానికి తగినట్టే కాలేజీ నుండి ఇంటికి వెళ్లకుండా ప్రతి శనివారం తమ ఇంటికే భార్య కోసం సరాసరి వచ్చేస్తున్న కేశవని చూసి అల్లుడు తమ వైపు వచ్చేసే రోజు తొందరలోనే రాబోతోందని కలలు కన్నాడు. అవసరానికి మించి మర్యాదలు చేస్తూ సకల భోగాలు కాళ్ల దగ్గరే సిద్ధం చేస్తూ అల్లుణ్ణి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడాయన. అందులో భాగంగానే అన్నీ అమరుస్తూనే, ఇలాంటివన్నీ మీ ఇంట్లో కావాలంటే ఎలా జరుగుతాయి? ఎప్పుడూ కిష్కింధకాండలా ఉంటుందక్కడ. ప్రశాంతంగా తిండి తినడానికి కూడా వీల్లేదు. రేపు నీ చదువయ్యాక ఉద్యోగం వచ్చి అక్కడే ఉంటే నీకు పరువేమైనా ఉంటుందా? కూరగాయల కొట్టు లాంటి ఆ ఇంట్లో నీకు నీ భార్యకు ప్రైవసీ ఏది? అనడం మొదలుపెట్టాడు. అవునండి, మనం అక్కడ ఉంటే ఏమాత్రం స్వేచ్ఛ సుఖశాంతులుండవు. మీ వదిన గారెప్పుడు అందరి మీద పెత్తనం చెలాయిస్తూ మా వల్లే మీరందరూ ఈరోజు ఇలా ఉన్నారని అడుగడుగునా గుర్తు చేస్తూ ఉంటుంది. మీ అన్నయ్య గారెప్పుడు ఎవరో ఒకరి మీద కారాలు మిరియాలు నూరుతూనే ఉంటారు. ఇక మీ అమ్మ నోరు విప్పితే కూరగాయల ధరల గురించి తప్ప మరో మాట ఉండదు. మీ చెల్లెళ్ల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఇలా సాగిపోయే తండ్రి కూతుళ్ల ధోరణి కేశవకి చాలా చిరాగ్గా ఉండేది. అయినా వయస్సు వేడిలో ఉన్న కేశవ వాళ్ళ ధోరణి ఎంత విసుగు కలిగిస్తున్నా భార్యను విడిచి ఉండలేక అక్కడికి వెళ్లడం మానుకోలేకపోయాడు. తన భార్య మామగారి ఆలోచనల గురించి తల్లితోనూ అన్నతోనూ చెప్పి మాయను ఇంటికి పిలిపించమని చెప్దామనుకున్నాడు ఎన్నోసార్లు కేశవ. కానీ తనతో పాటు తన భార్య భారాన్ని అదనంగా తన అన్న మీద వేయడం భావ్యం కాదనుకున్న కేశవ మౌనంగా ఉండిపోయాడు. ఏ ఆధారం లేని తనకి ఇంత తొందరగా పెద్దమ్మ మీద పట్టుదలకు పోయి పెళ్లి చేసినందుకు తల్లి మీద విసుక్కున్నాడు కేశవ మొదటిసారిగా మనసులోనే. తమ ప్రతిపాదనలకు జవాబేమీ ఇవ్వని కేశవని ఎలా దారికి తెచ్చుకోవాలో అర్థం కాలేదు కేశవ మామగారికి. ఏది ఎలా ఉన్నా భార్యను విడిచి ఉండలేని కేశవ బలహీనతను గ్రహించిన ఆయన అట్నుండి నరుక్కు రావాలనుకున్నాడు. ఫలితంగా మాయ పడకటింట్లో కేశవకి సహకరించడం మానేసింది. తల్లిదండ్రులు తన మేలు కోరే భర్తను ఇక్కడికి రప్పించే ఆలోచనతో ఇలా చేయమంటున్నారని అమాయకంగా ఆలోచించిన మాయ తనకు తెలియకుండానే పండులాంటి కాపురాన్ని నేలకూల్చుకుంది. కేశవకి తన తల్లి అన్నా తమ కుటుంబం కోసం అహర్నిశలు పాటుపడే అన్నయ్యన్న అపారమైన గౌరవం. పాలకుండ లాంటి తమ కుటుంబాన్ని కూలదోయాలని ఎంచిన మాయని ఆమె తండ్రిని సహించలేకపోయాడు. చివరికి ఓర్పు నశించిన కేశవ భార్యను వదులుకునేందుకే సిద్ధపడ్డాడు. తరచూ అత్తవారింటికి వెళ్లే కేశవ దాదాపు అత్తవారింటికి వెళ్లడమే మానేశాడు. కేశవ రాకపోయినా మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు అతని అత్తమామలు. ఎన్నాళ్ళీ బెట్టు, ఏదో రోజు పెళ్ళాం కోసం తనే కాళ్లబేరానికి వస్తాడులే అని ఎదురు చూడసాగారు. కేశవ అత్తగారింటికి వెళ్ళకపోవడం మొదట్లో అంతగా పట్టించుకోలేదు బంగారి గాని రంగా గాని. కానీ రోజులు గడిచే కొద్దీ భార్య విషయమై ఎత్తకపోవడం వాళ్ళని ఆశ్చర్యపరిచింది. అయితే డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న కేశవ పరీక్షల హడావిడిలో పడి వెళ్లలేదేమోనని సరిపెట్టుకున్నారు. చివరికి ఫైనల్ పరీక్షలు రాసి వచ్చాక కూడా అత్తవారింటికి వెళ్లే ప్రయత్నం చెయ్యకపోవడంతో అప్పుడొచ్చింది వాళ్లకు అనుమానం. ఆ వారం ఇంటికొచ్చిన రంగాకి సంగతంతా వివరించింది బంగారి. ఆ రాత్రి కేశవని ఒంటరిగా పిలిచి, ఏరా, ఈ మధ్య మీ అత్తగారింటికి వెళ్తున్నట్టు లేవు, పరీక్షలై వారం రోజులు కావస్తున్నా అటు వెళ్లనే లేదట అని అడిగాడు రంగా. అంత తొందరేముందన్నయ్యా, వెళ్తాన్లే తీరిగ్గా, ఇక్కడ అమ్మకి సాయంగా ఉంటున్నాను అన్నాడు కేశవ తల వంచుకుని. అదేమిట్రా అలా అంటావు? రేపు శనివారం అమ్మ వదిన వెళ్ళి కోడల్ని కాపురానికి తీసుకువస్తామంటున్నారు అన్నాడు రంగా. ఇప్పుడంత తొందరేమొచ్చిందన్నయ్యా,
నాకేదైనా ఉద్యోగం వచ్చాక తీసుకురావచ్చులే అన్నాడు కేశవ ముభావంగా. పెళ్ళయ్యి సంవత్సరమైంది. ఇన్నాళ్ళు నీ చదువు పూర్తి కాలేదు కాబట్టి అమ్మాయిని తీసుకురాకపోయినా పెద్ద ఆక్షేపణ లేదు. ఇప్పుడు నీ చదువు అయ్యాక కూడా ఇంకా అక్కడే ఉంచేస్తే ఏం బావుంటుంది అన్నాడు రంగా నచ్చ చెబుతున్నట్టుగా. కల్లా కపటం లేని అన్నయ్యని చూస్తే ఎంతో బాధ కలిగింది కేశవకి. తన భార్య మామగారి ఆలోచనలేమిటో తెలిస్తే అన్నయ్య తట్టుకోగలడా? అసలు ఇలాంటి వాళ్లను వదిలి తాను వెళ్ళి అత్తవారింట్లో ఇమడగలడా అనుకున్నాడు కేశవ. అయినా తన మనసులోని ఆలోచనలేమీ బయట పెట్టకుండా, సరే మీ ఇష్టం అన్నయ్య, మీకు ఏది మంచిదనిపిస్తే అది చేయండి అన్నాడు నిర్లిప్తంగా. మాయను తీసుకురావడానికి పార్వతి బంగారి వెళ్లారు. అల్లుడు రావడం మానేసి వియ్యపురాలు రావడంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది మాయ తల్లిదండ్రులకు. అడ్డు పెట్టడానికి కారణమేమీ కనిపించక తప్పనిసరై మాయను కాపురానికి పంపించారు. పంపుతూ ఎంతమాత్రం భర్తతో రాజీ పడవద్దని హితబోధ చేశారు. ఫలితంగా మాయ అత్తగారింటికి వచ్చినా తన సత్యాగ్రహం కొనసాగించిందే తప్ప ప్రేమతో భర్త దగ్గరకు చేరే ప్రయత్నం చేయలేదు. భార్య వచ్చినా కేశవ అందరితో పాటు పక్క వేసుకుని హాల్లో పడుకోవడంతో ఇంట్లో పెద్ద కలకలం రేగింది. కారణమేంటని నిలదీసిన కేశవ తన సమస్య ఇదని సిగ్గు విడిచి చెప్పలేకపోయాడు. అలా చెప్పుకునేందుకు అతనికి చదువు సంస్కారం అడ్డు వచ్చింది. చివరికి అతి ప్రయాస మీద అసలు సంగతి రాబట్టగలిగింది పార్వతి. వెంటనే విషయం రంగాకి చెప్పింది. ఇదేంటిలా అయింది? అసలే కేశవ చాలా సెన్సిటివ్. ఈ పిల్ల చూస్తే ఇలా చేస్తోంది అన్నాడు రంగా దిగులుగా. పోనీ ఓ పని చేద్దామా? మాయ మా చిన్నాన్న స్నేహితుడి కూతురే కదా, చిన్నాన్న వచ్చి చెప్తే వింటుందేమో అంది పార్వతి. చూద్దాం, రేపు చిన్నాన్నకి కబురు చేద్దాం అంది. ఏంటో ఈ చిక్కంతా, అసలు వాడికి ఇప్పుడు పెళ్లి వద్దంటే వినకుండా మా పెద్దమ్మ మీద మీ పిన్ని మీద పంతానికి పోయి ఈ పెళ్లి చేసింది మా అమ్మ. పాపం వాడికి ఈ పిల్ల ఇష్టం లేకపోయినా ఏదో సరిపెట్టుకుని సంసారం చేస్తున్నాడంటే ఇప్పుడు ఈ పిల్ల ఇలాంటి పని చేస్తోంది. సరే, మీ చిన్నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తానైతే, రేపోసారి వచ్చి వెళ్ళమని అన్నాడు రంగా అటు తిరిగి పడుకుంటూ. ఈ చికాకుల వలన భార్యతో వారానికి ఒక్కరోజు సంతోషంగా గడపాలని వచ్చిన రంగా మూడంతా చెడిపోయింది. అది చూసి ఉసూరుమని నిట్టూర్చింది పార్వతి. అయితే మరునాడు సూరిబాబు వచ్చి మాయతో మాట్లాడినా ఫలితమేమీ లేకుండా పోయింది. విషయం తెలిసిన బంగారి విలవిలలాడిపోయింది. మాయకి శతవిధాలా బోధపరిచి దారికి తేవాలని ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు. చేసేదేం లేక మాయ తల్లిదండ్రులకు కబురు పెట్టి రప్పించాడు రంగా. వాళ్ళు కోరేది అల్లుడు తమ ఇంటికి రావడమే గనుక కూతురికి నచ్చ చెప్పే ప్రయత్నమేమీ చెయ్యలేదు. అంతవరకు ఓపిక వహించిన కేశవ ఈ జరుగుతున్న తతంగమంతా చూసి పెళ్లి సంసారం అంటే విరక్తి చెందాడు. చివరికి రంగా బంగారి కలిసి కేశవని సర్దుకుపోమ్మని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. సర్దుకుపోవడం అంటే తల్లితోనూ అన్నదమ్ములతోనూ తెగతెంపులు చేసుకుని వెళ్లడమే. మమతల పొదరిల్లు లాంటి ఈ ఇంటిని వదిలి వెళ్లవలసిన అగత్యమేమీ లేదనిపించింది కేశవకి. కేశవ మామగారు ముసుగులో గుద్దులాట దేనికని అసలు విషయం బయట పెడుతూ, మాయ ఇక్కడైతే మీ అబ్బాయితో కాపురం చేయనంటోంది. మా ఇంటి దగ్గర సకల సౌకర్యాలకి అలవాటు పడిన పిల్ల ఇక్కడ కష్టపడుతూ ఉండలేదు. అక్కడ మీ వాడిని మహారాజులా చూసుకుంటాం, ఏ లోటు రాకుండా. కనుక కేశవని మా ఇంటికి పంపిస్తే ఏ సమస్య ఉండదు అన్నాడు. ఆ మాటలు విని అవాక్కయ్యారందరూ. ఈ జరుగుతున్న తతంగమంతా ఇందుకా అని ఆశ్చర్యపోయారు. అందుకేనా కేశవ ఇన్నాళ్లుగా అంత మదన పడుతున్నది అనుకున్నారు. మామగారు సిగ్గు లేకుండా తన తల్లి ముందు అన్న ముందు అలా చెప్పడంతో సహించలేని కేశవ గోడకు వేళ్లాడుతున్న అద్దాన్ని కోపంగా విసిరికొట్టాడు నేల మీద. అద్దం భళ్ళున బద్దలయింది. ఇన్నాళ్ళు మీ ఆగడమంతా సహించాను, ఏదో రోజు మనసు మార్చుకుంటారని. కానీ ఇప్పుడు మీ అమ్మాయి వచ్చి నా కాళ్ల మీద పడినా ఇక తనని భార్యగా అంగీకరించను. ఈ పగిలిన అద్దంలాగే నా మనసు ముక్కలైపోయింది. ఇక అదెన్నటికీ అతుక్కోదు. నిరభ్యంతరంగా మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి. నాకు జన్మనిచ్చిన తల్లి మీద, నేను దైవంగా భావించే మా అన్నయ్య మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ఇక జీవితంలో మీ అమ్మాయిని ఎప్పుడూ తాకను అంటూ చరచర అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కేశవ. జరిగిందాన్ని మ్రాన్పడిపోయి చూశారంతా. ఎత్తెత్తి ఎంగిలాకు మీద కాలు వేసినట్టు ఈ పిల్లను కేశవకి చేసి ఎంత తప్పు చేశాను అని పశ్చాత్తాపపడింది బంగారి మొదటిసారి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టయింది. చేసేదేం లేక నెత్తి బాదుకుంది. పెళ్ళయి ఏడాది తిరిగిందో లేదో
చేజేతులా కూతురు కాపురాన్ని కూల్చేశాడా తండ్రి. హాయిగా ఆనందంగా భర్తతో గడపవలసిన మాయ అమాయకత్వంతో తన వేలితో తన కన్నే పొడుచుకున్నట్టు చేసుకుంది. ఈరోజు చేసిన పని వలన మిగతా బ్రతుకంతా అంధకారంలోనే గడపవలసి వస్తుందని ఏమాత్రం ఊహించి ఉన్నా మాయ గాని ఆమె తల్లిదండ్రులు గాని ఆ విధంగా చేసి ఉండేవారు కాదు. అలా కేశవ పెళ్లి అధ్యాయం ముగిసిపోయింది. కేశవ పరీక్షా ఫలితాలొచ్చాయి. కేశవ పరీక్ష తప్పాడు. ఎంతో తెలివైన కేశవ ఇంత మానసిక సంక్షోభం ఎదుర్కొంటూ సరిగ్గా పరీక్షలు రాయలేకపోయాడు. పరీక్ష పోయినందుకు ఇంట్లో ఎవరూ బాధపడలేదు. కేశవ బ్రతుకిలా అయిందేంటి అన్నదే అందరి చింతాను. ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఒకవైపు, కేశవ పెళ్లి విఫలం, పరీక్ష పోవడం ఆ ఇంటిలోని వారినందరినీ తీవ్ర అశాంతికి గురిచేసింది. ఏదో పోగొట్టుకున్నట్టు నిత్యం శూన్యంలోకి చూస్తూ కూర్చునే కేశవని చూస్తే గుండె తరుక్కుపోతున్నదందరికీ. ఆడుతూ పాడుతూ తిరిగే పిల్లాన్ని చేజేతులా నేనే ఈ యమకూపంలోకి దించాను అని ఏడవని క్షణం లేదు బంగారి. కేశవ మనసును మళ్లించాలంటే చదువొక్కటే మందు అని గ్రహించిన నారాయణ మెల్లగా కేశవని చదువులో మునిగేటట్టు చేసి పోయిన పరీక్షకు కట్టించాడు. మరోపక్క బిడ్డ తండ్రైనా ఏ మార్పు లేని ఆదిబాబు వలన ఇంట్లో చికాకులు, తినే నోళ్లెక్కువ, సంపాదించే చేతులు తక్కువ కావడంతో చికాకులు మొదలయ్యాయి. అన్ని చికాకులకి కారణం పెళ్ళైనా ఇల్లు వదలని ఆడపిల్లలే మూలం అన్నట్టుగా విసుర్లు విసరసాగింది పార్వతి సందర్భం వచ్చినప్పుడల్లా. అసలు ఈ ఇంటికొచ్చిన కోడళ్ళు తిన్నగా కాపురాలు చేయకపోవడానికి కారణం ఆడపిల్లలే. అందుకే మాయ ఉండలేక వెళ్ళిపోయింది. మాయ పరాయిది గనుక ఈ పీడ తప్పించుకుంది. నాకెలా తప్పుతుంది? పెళ్ళయి ఇన్నాళ్ళైనా ఓ ముద్దు ముచ్చట లేదు, ఓ పిల్ల పాప లేదు. ఏం బ్రతికిది అని ఈసడించి పారేసింది పార్వతి. ఆ మాటలు అప్పుడే డ్యూటీ నుండొచ్చిన నారాయణ విన్నాడు. దాంతో అతని మనసు చివుక్కుమన్నట్టయింది. ఇన్నాళ్ళు ఈ ఇల్లు, ఇంట్లోని వారు తన స్వంతమని భావిస్తూ వచ్చిన నారాయణకు మొదటిసారిగా పరాయితనం అంటే ఏంటో తెలిసొచ్చింది. ఇలాంటి మాటలు లక్ష్మి తరచూ వింటున్నా ఏనాడు పెదవి విప్పి భర్తతో చెప్పలేకపోయింది. అలా చెప్పడం అంటే తన కన్నవారిని చులకన చేసుకున్నట్టే కదా అని లక్ష్మి ఉద్దేశం. నారాయణ డ్యూటీ చేసే ప్రాంతం అనకాపల్లి కాకపోయినా రోజూ 10 కిలోమీటర్లు రాను పోను సైకిల్ మీద క్యారేజీ కట్టుకుని ఉదయాన్నే వెళ్ళిపోయేవాడు. మిగతా తీరిక సమయాన్ని, సెలవు దినాలను బంగారి కొట్టు దగ్గర చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చాడింతకాలం. తానింతకాలం వారికి సాయపడాలనే ఇంత కష్టము పడుతుంటే తనని వాళ్లు భారంగా ఎంచి మాట్లాడడం భరించలేకపోయాడు. ఆలస్యం చేయకుండా దీనికో పరిష్కారం చూడాలని ఆ క్షణాన్నే నిర్ణయించుకున్నాడు నారాయణ. తన మాటలు నారాయణన్నయ్య విన్నాడేమోనన్న బెదురుతో అతనికి ముఖం చూపించలేక ఆ పూట గదిలో నుండి బయటకు రాలేదు పార్వతి. రంగాతో రోజూ 10 కిలోమీటర్లు తిరగడం కష్టంగా ఉందని, ఆ ఊరిలోనే ఇల్లు చూశానని, మంచి రోజు చూసుకుని వెళ్ళి పాలు పొంగిస్తామని చెప్పాడు నారాయణ. ఇంట్లో జరిగే సంగతులు పూర్తిగా తెలియకపోయినా దాదాపు 10 ఏళ్లుగా తమందరికీ అండగా ఉన్న బావ ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు అనుకున్నాడు రంగా. ఒకవేళ పార్వతేదైనా దురుసుగా అన్నదా అని అనుమానంగా భార్య వంక చూశాడు. భర్త చూపులను తట్టుకోలేనట్టుగా కంగారుగా అక్కడి నుంచి తప్పుకుంది పార్వతి. అన్నీ తెలిసినా ఏమీ చెయ్యలేక, ఏమీ చెప్పలేక మిన్నకుండిపోయింది బంగారి. అనుకున్నట్టుగానే లక్ష్మీ, నారాయణ సరోజులని తీసుకుని వెళ్ళిపోయారు. అనకాపల్లి నుండి అలసి సొలసి తన ఇంటికొచ్చేసరికి అమ్మమ్మ అంటూ చేతులు చాచి ఎదురు వచ్చే మనవరాల్ని చూస్తే బంగారికి చేసిన కష్టమంతా మరచిపోయి సేద తీరినట్టుండేది. ఇప్పుడు కూతురు వెళ్ళిపోయాక ఇల్లు బావురుమన్నట్టుగా ఉంది. రాత్రిళ్ళు పక్క మీదకి చేరినా నిద్రన్నది రావడం లేదు బంగారికి. కేశవ పరిస్థితి, మల్లీశ్వరి సంసారం తిన్నగా లేకపోవడం, పెళ్ళయి ఇంతకాలమైన రంగాకి పిల్లలు కలగకపోవడం బంగారిని స్థిమితంగా ఉండనివ్వడం లేదు. ఎక్కడికి వెళ్ళినా పార్వతి నీళ్ళోసుకుందా అని, పెళ్ళయిన్నాళ్ళైనా పిల్లలు కలగలేదంటే ఇక పుట్టరనే అర్థం అంటూ మాటలతో బాధించసాగారు. ఏం పుడతారులే, అన్నం పున్నం ఎరగన చిన్న కోడలు ఉసిరు ఊరికే పోతుందా, కట్టి కుదుపుతుంది వీళ్ళని అనడంతో బంగారి బేజారైపోయింది. చిన్న కోడలు కాపురం కూల్చింది మేమా, వాళ్ళ కన్నవాళ్ళ? అసలు విషయం తెలియని లోకులు కాకుల్లా పొడుస్తారంటే అర్థం ఉంది. అన్నీ తెలిసినా అయిన వాళ్ళు అదే మాట మాట్లాడడంతో బంగారి మనసు వికలమైంది. ఎంతో తెలివిగా ఈ ఇంటిని తీర్చిదిద్దాను అనుకున్న నాకు
ఈ వయసులో ఈ కష్టాలేంటి అని కుమిలిపోయింది. ఏ పని మీద శ్రద్ధ లేకుండా పోయిన బంగారి అదే ధ్యాసతో చిక్కి శల్యమైంది. బంగారి బాధ తెలిసిన నరసయ్యమ్మ తీరిగ్గా ఉన్నప్పుడు బంగారి దగ్గరకొచ్చి కూర్చుంది. కొట్లో బేరాల రద్దీ ఏమీ లేకపోవడంతో ఇద్దరూ మాటల్లో పడ్డారు. నరసయ్యమ్మతో తన బాధంతా వెళ్ళబోసుకుంది బంగారి. బంగారి, నీలాగే మా వీధిలో ఒకళ్ళకి పెళ్ళైనా పిల్లలు పుట్టలేదు. వాళ్ళు నీలాగే డాక్టర్ల చుట్టూ తిప్పారు కొడుకుని కోడల్ని. ఇద్దరికీ ఏ లోపం లేదన్నారట డాక్టర్లు. అప్పుడావిడ ఎవరో చెప్పారని 40 రోజుల పాటు దీక్ష పట్టింది. ఇంట్లో అఖండ దీపం వెలిగించి 40 రోజులు ఆరిపోకుండా ఉంచాలట. దీక్ష పట్టిన వాళ్ళు పొయ్యి మీద పెట్టిన ఏ వస్తువు తినకూడదట. పంచదార బెల్లాలతో సైతం ఏమీ తినకూడదు. పళ్ళు పచ్చిపాలతో 3 పూటలు గడపాలట. చన్నీళ్లే స్నానం చెయ్యాలట. నేల మీదే పడుకోవాలట. ఈ 40 రోజులు అయ్యాక ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయిస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందట. ఆవిడ అలాగే చేసింది ఏడాది క్రితం. మొన్నే వాళ్ళ కోడలు మగపిల్లాడిని కన్నది. నువ్వు అలా చేయకూడదా? నీ అదృష్టం ఎలాగున్నదో అంది నరసయ్యమ్మ. అవన్నీ నాకెలా కుదురుతాయక్క? నేను పూజలని ఇంట్లో కూర్చుంటే ఈ కొట్టెవరు చూస్తారు? అంది బంగారి. ఏ పనులు మానుకోనక్కర్లేదు బంగారి. ఇంట్లో దీపం ఆరిపోకుండా ప్రమిదలో నూనె వేస్తూ ఉంటే చాలు. నీ పనులన్నీ యథాప్రకారం చేసుకోవచ్చు అంది నరసయ్యమ్మ భరోసా ఇస్తున్నట్టుగా. అలాగైతే నేను చేస్తానక్క వ్రతం అంది బంగారి ఉత్సాహపడిపోతూ. తన కొడుకు వచ్చే ఏడాదికల్లా బిడ్డ తండ్రైతే చాలు అన్న తపనతో. బంగారి చెప్పింది విని పార్వతి కొట్టి పారేసింది. మంత్రాలకి చింతకాయలు రాలతాయా అని. కాని అత్తగారు దీక్షగా చెయ్యడం గమనించిన పార్వతి కళ్ళు చెమరించాయి. తాను తల్లి కావాలని ఇంత ఆరాటపడే అత్తగారిన తానిన్నాళ్ళు తేలిక చేసి మాట్లాడింది అనుకుంది పశ్చాత్తాపంతో. తల్లి చేస్తున్న పనిని గమనించిన గౌరి త్వరలోనే తనకు మేనల్లుడో మేనకోడలో వస్తారని సంబరపడి దీపం ఆరిపోకుండా చూసేందుకు బాధ్యతను తను తీసుకుంది. పువ్వులు మాల కట్టడం, పూజ సామాగ్రి శుభ్రం చేయడం చేయసాగింది. తల్లి 40 రోజుల పాటు తమ కోసం ఉపవాస దీక్ష పూనిందని విని రంగా ఉగ్రుడయ్యాడు. ఇంట్లో ఉన్న మీరంతా ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? అసలే అమ్మ ఆరోగ్యం అంతంత మాత్రం. ఇప్పుడు ఈ ఉపవాసాల మూలంగా మంచాన పడితే ఏం చెయ్యాలి? ఇలా చేస్తుంది అమ్మ అని ఒక్క మాట నాకు తెలియచేయడానికి తీరిక చిక్కలేదా అని భార్య మీద తమ్ముళ్ల మీద రంకె వేశాడు. ఉపవాసంతో నీరసపడి కూడా యథావిధిగా కొట్టు తెరవడానికి వెళుతున్న తల్లిని చూసి రంగా గుండె చెరువు అయింది. ఏంటమ్మా ఇదంతా? ఇలా చేస్తే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? పిల్లలు పుడితే పుడతారు, లేకపోతే లేదు. కానీ నీకేదైనా అయితే మేమంతా ఏం కావాలమ్మా అంటూ తల్లి భుజం మీద తలవాల్చి ఏడ్చేశాడు రంగా. రంగా బాధపడడం చూసి ఓదార్పుగా నవ్వింది బంగారి. ఈ మాత్రానికే ఏమైపోతుంది బాబు? ఆ దేవుడు చల్లగా చూస్తే వచ్చే ఏడాదికి పండంటి మనవడు నా ఒళ్ళో ఉంటాడు అంది కలల్లో తేలిపోతున్నట్టుగా. ఎంత చెప్పినా బంగారిని దీక్ష నుండి విరమింప చేయలేకపోయాడు రంగా. అయితే నీ దీక్ష అయ్యే వరకు కొట్టు దగ్గరికి వెళ్ళొద్దు. ప్రస్తుతం కేశవ ఖాళీగానే ఉన్నాడు కదా, వాడు చూస్తాడు. ఎంతవరకు వీలైతే అంతవరకే చేస్తాడు. నా మాట కాదని కొట్టు దగ్గరికి వెళితే నా మీద ఒట్టే అన్నాడు రంగా. రంగా మాటలతో కాళ్ళు చేతులు కట్టేసినట్టయింది బంగారికి. దీక్ష పూర్తయ్యే వరకు కొట్టు దగ్గరికి వెళ్లడం మానుకుంది. బంగారి పూజ ఫలితమో డాక్టర్ల ట్రీట్మెంటు పుణ్యమో పార్వతి నెల తప్పింది. ఇంట్లో అందరికీ పండగలా ఉందా వార్త. ఆ శుభవార్త విన్న లక్ష్మీ నారాయణ రెక్కలు కట్టుకుని వాలినట్టుగా వచ్చారు. పార్వతి నోటికి హితవుగా ఉండేందుకు రకరకాల పచ్చళ్ళు తినుబండారాలు చేసుకొచ్చింది లక్ష్మి. నారాయణ బంగారు తీగ చెరుకుగడలు, ఫారంలో స్పెషల్గా తేనె పట్టు నుండి పిండిన తేనె, పెద్ద పెద్ద కాబూలీ దానిమ్మ పళ్ళు తీసుకొచ్చాడు పార్వతి కోసం. తానన్న మాటలేవి మనసులో పెట్టుకోకుండా ఎంతో ఆదరంగా అవన్నీ తెచ్చిన ఆ భార్యాభర్తల అభిమానానికి మనసులోనే నమస్కరించింది పార్వతి. ఎంతో కాలం తర్వాత కలిసిన ఆప్తురాలిలా ఆడపడుచు లక్ష్మిని పిన్ని అంటూ కౌగలించుకుంది. మాటలతో విడమరిచి చెప్పలేని ఆప్యాయతని, కృతజ్ఞతని ఆ రకంగా వ్యక్తం చేసింది పార్వతి. అంతా అర్థం చేసుకున్న దానిలా నవ్వింది లక్ష్మి. పార్వతి వీపు నిమురుతూ ఉండిపోయింది. కోడల్ని కూతుర్ని అలా చూసిన బంగారి మనసు ఆనందంతో గంతులేసింది. ఇంతలో మల్లేశ్వరి కూతురు ఇందిరనెత్తుకుని ఏనుగమ్మ ఏనుగు అంటూ సరోజ వచ్చిందక్కడికి. పార్వతి మురిపెంగా ఇందిరనెత్తుకుని సరోజను దగ్గరకు తీసుకుని బాగున్నావా అంటూ బొగ్గలు పుణికి ముద్దు పెట్టుకుంది.
స్కూల్ నుండి వచ్చిన గౌరీ లక్ష్మి వచ్చిందన్న వార్త వినడంతోనే పుస్తకాలు అలమారలో విసిరేసి కాళ్ళైనా కడుక్కోకుండా పరుగు తీసింది అక్క దగ్గరకు. గౌరి పరుగు చూసి, ఏంటే ఆ దూకుడు? కాస్తుంటే వదిన్ని ఢీ కొట్టేదానివి అంది లక్ష్మి మందలింపుగా. ఆ మాత్రం చూసుకోలేదనుకోకమ్మా, ఏదో నువ్వు వచ్చావు కదా అని అంది గౌరి బుంగమూతి పెట్టి. సరేలే, నీకోసం పచ్చి వేరుశనక్కాయలు కాల్చి తెచ్చాను గాని పోయి ఆ బుట్టలో ఉన్నాయి తెచ్చుకో అంది లక్ష్మి. నాకే వద్దు పో అంటూ కోపంగా వెనుతిరిగింది గౌరి. అమ్మో, ఇదంతా అలకే నా బంగారు చిలకకి. నీకోసం నేను రంగురంగుల దారాలతో పుస్తకాల కోసం లేసు సంచి అల్లాను, వద్దా మరి అంది లక్ష్మి ఊరిస్తున్నట్టుగా. ఆ మాటలతో ఐసైపోయిన గౌరీ, నిజంగా అంటూ వెనుతిరిగి వచ్చి లక్ష్మి బుగ్గ మీద ప్రేమగా ముద్దు పెట్టింది. అవును పిన్ని, ఇదిగో నీకొకటి నాకొకటి అల్లింది అమ్మ అంటూ సరోజ సంచులను తీసుకొచ్చి చూపించింది. అబ్బా, ఎంత బాగుందో! మా స్కూల్లో ఎవ్వరికీ ఇలాంటి సంచి లేనే లేదు అంది గౌరి మురిసిపోతూ. చెల్లెలు లక్ష్మి రాక రంగాకి కూడా చాలా సంతోషాన్ని కలిగించింది. ఆ రాత్రి చాలా పొద్దుపోయే వరకు బావ మరుదులిద్దరూ కబుర్లాడుతూ ఉండిపోయారు. కేశవ పరీక్ష పాస్ అయ్యాడు. ఉద్యోగాల వేటలో తలమునకలై తిరగసాగాడు. ఎక్కడికి వెళ్ళినా నో వేకెన్సీ బోర్డులో దర్శనమిస్తున్నాయి. అడిగేవాళ్లకి చెప్పేవాళ్ళు లోకు అన్నట్టుగా, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? ఈ ఉద్యోగం నీకొచ్చేట్టు చేస్తే నాకేమిస్తావు? ఇలాంటి మాటలు వినిపించడంతో నిరాశగా వెనుతిరగవలసి వస్తున్నది కేశవకు. కొన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి ఏ రాజకీయ నాయకుల బంధువులో రాబందుల్లా తన్నుకుపోతున్నారు వాటిని. ఇది చాలదన్నట్టు మాయను కాపురానికి తీసుకువెళ్లలేదని కోర్టులో కేసు వేశాడు మాయ తండ్రి. దానికోసం సెలవు పెట్టి రంగా, కొట్టు కట్టేసి బంగారి, కేశవ కోర్టుల చుట్టూ తిరగసాగారు. అందువలన కేశవ ఉద్యోగ ప్రయత్నాలు కూడా వెనక్కి వెళ్ళాయి. తాను అనాలోచితంగా చేసిన పని ఇన్ని అనర్థాలకు దారితీసిందని లోపల కుమిలిపోసాగింది బంగారి. ఇంజనీరింగ్ చదువుతానని పట్టుబట్టాడు ప్రకాశం. ఇప్పుడున్న పరిస్థితిలో అది సాధ్యం కాదని ఇంటి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోమని చెప్పి చిన్న తమ్ముడి ప్రయత్నాన్ని వారించాడు రంగా. చిన్న కొడుకు చదువు మానిపించడం బంగారికి ఎంతమాత్రం నచ్చలేదు. దాంతో ఇంట్లో ఘర్షణ మొదలైంది. బంగారికి చదువు పట్ల గల నమ్మకం, ఆతృత వాస్తవ పరిస్థితులను గ్రహించి మెలిగేలా చెయ్యలేకపోయాయి. పెద్ద కొడుకు బాగా చదువుకుని మంచి పొజిషన్లో ఉండి కూడా తన తమ్ముళ్లను ఇలా చదువు చాలించమనడం నచ్చలేదు బంగారికి. నిజానికి అందరికంటే ప్రకాశానికి చదువులో చురుకుపాలు తక్కువే. ఎప్పుడూ అత్యవసర మార్కులతో గట్టెక్కడమే. అయినా పై చదువులు చదివించాలని ఆశపడింది బంగారి. తన ఆలోచనలకు వ్యతిరేకంగా ఏది జరిగినా భరించలేని బంగారి కేశవ పెళ్లి విషయంలో తొందరపాటుగా ఎలా ప్రవర్తించిందో అదేవిధంగా ప్రకాశం చదువు విషయంలోనూ తొందరపాటుగా మాట తూలి రంగా మనసు నొప్పించింది. మీ నాన్న నేను ఇలాగే అనుకుంటే నువ్వు ఈవేళ ఆఫీసర్ అయ్యేవాడివా? ఇవాళ మీ నాన్నే బతుకుంటే ఇలాగనేవోడా? ఇదే నీ కొడుకైతే నువ్వు చదివించుకోవడం మానేస్తావా? ఏరు దాటాక తెప్ప తగలేసే మాటలు మాట్లాడకు అంది బంగారి కోపంగా. తల్లి మాటలకు ఉండేలు దెబ్బతిన్న పక్షిలా విలవిలలాడిపోయాడు రంగా. తను ఏరు దాటి తెప్ప తగలేసేవాడా? పరిస్థితులన్నీ తెలిసిన తల్లే ఇలా మాట్లాడితే ఇంకా చిన్నవాళ్లైన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు తన గురించి ఏమనుకుంటారు? ఎవరికోసం తనిన్నాళ్లుగా ఇంత కష్టపడుతున్నది? నోట మాట రానివాడిలా కళ్లల్లో నీళ్లు చిప్పిలగా భారంగా అడుగులేస్తూ వీధిలోకి వెళ్ళిపోయాడు రంగా, ఇంట్లో నిలవలేక. మాట నోరు జారాక ఎంతో బాధపడింది బంగారి. ఎంత మాటన్నాను బిడ్డని. పెద్ద ఆఫీసర్ అయినప్పటికీ ఏ సుఖం అనుభవించకుండా నిరంతరం కుటుంబం కోసమే పాకులాడేవాడిని ఎంత మాటన్నాను అని విలవిలలాడిపోయింది. ఆ రాత్రి భోజనాల దగ్గర ముభావంగా ఉన్న కొడుకు ముఖం చూస్తే ఉసూరుమనిపించింది బంగారికి. చివరికి మాటలు కూడబలుక్కుని, అయితే కేశవకేదైనా దారి దొరికేదాకా చిన్నోడి చదువు ఆపేద్దాం బాబూ అంది బంగారి మెల్లగా. తల్లి సిన్సియర్గానే చెబుతున్నా అంతకుముందు తల్లి అన్న మాటలకు గాయపడిన రంగా, వద్దొద్దు, వాడిని చదువుకొని అన్నీ తెలిసిన నువ్వు ఈరోజు అన్నట్టే రేపొద్దున్న వాడు కూడా నువ్వొక్కడివి పెద్ద చదువులు చదువుకుంటే చాలా, మా బతుకులు డిగ్రీలతోనే సరిపెట్టావు అంటారు. ఆ చెడ్డ పేరు నాకొద్దు. ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది అన్నాడు రంగా నిరాసక్తంగా. కొడుకుతో మరి మాటలు పొడిగించడానికి ధైర్యం లేక బంగారి అక్కడి నుంచి వెళ్ళిపోయింది బాధగా. అయితే అనుకున్నట్టుగా ప్రకాశానికి సీటు దొరకలేదు. డిగ్రీలో జాయిన్ అయ్యాడు.
కేశవ కనిపించిన ప్రతి ప్రకటనకు ఉద్యోగాల కోసం దరఖాస్తులు పెడుతూనే ఉన్నాడు. అయినా ఫలితం మాత్రం శూన్యంగానే ఉంది. అసలు ఉన్నవాళ్లను తగ్గించాలని ప్రభుత్వం చూస్తుంటే కొత్త వాళ్లకి ఉద్యోగాలు ఎలా వస్తాయి? అయినా చావని ఆశతో ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కేశవ. చివరికి బీఈడీ చేస్తే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కేశవని బీఈడీలో చేర్పించాడు రంగా. ఇంట్లో చిరాకులు పరాకులు చోటు చేసుకోసాగాయి. పూర్వం తల్లితోనూ తమ్ముళ్ళు చెల్లెళ్లతోనూ ఎంతో ఆప్యాయంగా మనసు విప్పి మాట్లాడే రంగా ఇప్పుడు ముభావంగా ఉంటున్నాడు. ఏ కాస్త సమయం చిక్కినా చిన్న చెల్లెలు గౌరితో పాటలు పాడించుకుని వినేవాడు. అసలు గౌరికి పాటలంటే ఇష్టం కలిగించింది రంగాయే. అదిగదిగో గగనసీమ అందమైన చందమామ ఆడెనోయి అన్న పాటంటే రంగాకి చాలా ఇష్టం. ఆ పాట గౌరికి నేర్పింది రంగాయే. ఎన్ని కొత్త పాటలు పాడి వినిపించినా చివరికి రంగా కోసం గగనసీమ పాట తప్పక పాడవలసిందే గౌరి. అలాంటి రంగా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తుండే పెద్దన్నయ్య అలా ఎందుకుంటున్నాడో అర్థం కాకపోయినా ఏదో రకంగా అన్నయ్యని సంతోషపెట్టాలనే ఆశతో అదిగదిగో గగనసీమ అంటూ పాడడం మొదలుపెట్టిన గౌరి వంక చిరాగ్గా చూస్తూ కాసేపు నోరు మూసుకుని అవతలకు వెళ్ళు అని కసిరాడు రంగా. దాంతో బిక్క చచ్చిపోయిన గౌరి గుడ్ల నీరు కుక్కుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది భయంగా. ఎంతో సమర్థవంతంగా తండ్రి పోయిన దగ్గర నుండి కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ వచ్చిన రంగా ఎప్పుడు చూసినా ఇబ్బందులు అప్పులు అన్న మాట తప్ప మరొకటి వినరాకపోవడంతో అశాంతితో రగిలిపోసాగాడు. పార్వతి తొలుచూలు కాన్పుకు పుట్టింటికి వెళ్లబోతున్నది. ఆమెకు కానుకగా ఏదైనా ఇవ్వాలని ఎంతో ఆరాటపడ్డాడు రంగా. కాని పరిస్థితులు అతడిని అశక్తుణ్ణి చేయడంతో ఆ బాధ ఉక్రోషం ఎవరి మీద చూపించాలో అర్థం కాలేదతడికి. ఒకప్పుడు తనంత తను సునాయాసంగా ఎత్తుకున్న ఆ ఇంటి బరువు రంగాకిప్పుడు మోయరాని భారంగా అనిపించసాగింది. ఇలా జరుపుకుంటూ పోతే ఈ బాదరబందీ నుండి ఎప్పుడు విముక్తినవుతాను నేను? రేపు నాకు పుట్టబోయే పిల్లల మాటేంటి? ఇలాంటి ఆలోచనలు రంగా మెదడును చెదపురుగుల్లా తినేయసాగాయి. ఎప్పుడైతే తను తనది అనే భావం మనిషిలో తలెత్తుతుందో అప్పుడే అసంకల్పితంగా ఆ మనిషిలో స్వార్థం చోటు చేసుకుంటుంది. ఇది మానవ నైజం. అలాంటి స్థితిలోనే ప్రస్తుతం ఉన్నాడు రంగా. అలా అని ఎవరి కర్మకు వాళ్ళని వదిలేయలేకపోతున్నాడు. తండ్రి ఉన్నప్పటిలాగే తన దగ్గర మసిలే అలవాటు చేశాడు తన తోబుట్టువులకు. కానీ ఇప్పుడలా మసిలితే సహించలేకపోతున్నాడు. తను వాళ్ల కోసం సర్వం త్యాగం చేసి ఈ సంసారంలో కూరుకుపోతే వాళ్ళు ఇదేం పట్టనట్టు, తన త్యాగానికేం గుర్తింపు లేకుండా ప్రతీదీ పొందడం తమ హక్కైనట్టు ప్రవర్తిస్తారేంటి అనుకున్నాడు మనసులోనే రంగా. అందుకే అడుగడుగునా తన త్యాగాన్ని గుర్తించి కీర్తించాలని, తన అహాన్ని గౌరవిస్తుండాలని మనసులో తపన పడడం ప్రారంభించాడు. అంతవరకు తన తల్లి తమ్ముళ్ళు చెల్లెళ్ళు కనబరిచే ఆప్యాయతని ఎంతో సహజంగా తీసుకునే రంగాకి అవన్నీ కృత్రిమంగా అనిపించసాగాయి. తన భార్య తప్ప ఇంట్లో వారందరూ పరాయివారుగానే కనిపించసాగారు. యద్భావం తద్భవతి అన్నట్టు రంగా చూసేది వినేది తన ఆలోచనలకు అనుగుణంగానే అన్వయించుకుంటున్నాడు తప్ప వాస్తవం చూడలేకపోతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వలన ఏ చిన్న సరదా కూడా తీరని పార్వతి రేపు తన పరిస్థితి, తన బిడ్డల పరిస్థితి ఏంటన్న అభద్రతా భావం పార్వతిని స్థిమితంగా ఉండనివ్వడం లేదు. ప్రతి మధ్యతరగతి ఇల్లాలిలాగే పార్వతి ఆలోచనలు సాగాయి. దాంతో తిరిగి పార్వతిలో మునిపటి మాదిరిగానే కోపావేశాలు చోటు చేసుకున్నాయి. పరిస్థితులు ఎలా మారుతున్నాయో అర్థం చేసుకోలేని అమాయకురాలు కాదు బంగారి. ఇది అని ఎవరికి వారు పైకి తేలకపోయినా ఆ ఇంట్లో ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. పిల్లి మీద కుక్క మీద పెట్టి ఒకరినొకరు తిట్టుకుంటున్నారే గాని ముఖాముఖి మాటలు గాని పోట్లాటలు గాని లేవు. మల్లేశ్వరి జీవితానికో దారి ఏర్పరచకపోతే బాధ్యత లేకుండా తిరిగే ఆదిబాబు వలన జీవితాంతం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవలసిందే అని గ్రహించిన రంగా మల్లేశ్వరిని ఆదిబాబుని వెంట పెట్టుకుని వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాడు. ఏకంగా కొడుకుని కోడలిని మనవళ్ళని తీసుకొచ్చిన మేనల్లుడిని చూసి ముత్యాలమ్మ ఆమె భర్త కంగారు పడ్డారు. ఈ భారమంతా తమ నెత్తిన పెట్టి వెళ్ళిపోతాడా అని భయపడ్డారు. ఆదిబాబు బాధ్యత ఇక మీరే చూసుకోవాలి మామయ్య. ఇన్నాళ్ళు నా చేతనైన సాయం చేశాను. ఏటికెళ్లకాలం మొత్తం భారం మోయాలంటే నా వల్ల కాదు అన్నాడు రంగా ఖచ్చితమైన స్వరంతో. అదేంట్రా, చెయ్యి కాలితే ఎత్తేసినట్టు మధ్యలో వదిలేస్తే వాళ్ళేమైపోవాలరా అంది ముత్యాలమ్మ. అలా అని ఎంతకాలం ఈ బరువు నేను మొయ్యాలో చెప్పత్తా? ఎంత పిల్లనిచ్చుకున్న వాళ్ళమైతే మాత్రం
మొత్తం బాధ్యతంతా మాదేనా? కన్నవాళ్లుగా మీకేం లేవా? అన్నాడు రంగా నిలదీస్తున్నట్టుగా. మేనల్లుడు మంచి కాకమీదున్నాడని గ్రహించిన ముత్యాలమ్మ చప్పున తగ్గిపోతూ, అది కాదురా రంగా, ఇక్కడ వ్యవసాయం పనులు తప్ప ఏమున్నాయి చెప్పు? వాడా ఒళ్ళొంచి పని చెయ్యడు. నీ దగ్గరైతే నీ భయానికైనా తిన్నగా ఉంటాడని ఆశపడ్డాం అంది మెల్లగా. నేను మొదట్లో అలాగే అనుకున్నానత్తా, కానీ నీ కొడుకు ఎక్కడున్నా ఇంతేనని అర్థమైంది. కావాలంటే 10వ 12కో సాయం చేస్తాను గాని ఇక మీదట వాళ్ల బాధ్యత నేను తీసుకోలేను అన్నాడు రంగా నిష్కర్షగా. ఇంత వాదన జరుగుతున్నా తనకేం సంబంధం లేనట్టు నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చున్నాడు ఆదిబాబు. మల్లేశ్వరి మాత్రం ఇక ముందు మా భవిష్యత్తేంటన్నట్టుగా ఆందోళనగా చూడసాగింది అందరివైపు. పట్టుమని 20 ఏళ్లైనా లేని మల్లేశ్వరి 2 బిడ్డలకు తల్లయి, బాధ్యత లేని భర్తతో, అగమ్యగోచరమైన భవిష్యత్తుతో, వయస్సుకు మించిన బాధలతో జీవితమంటేనే విరక్తి చెందిన దానిలా మారిపోయింది. మల్లేశ్వరిని అత్తవారింటిలో విడిచి వెళ్ళిపోయాడు రంగా. ముత్యాలమ్మ కొడుకు చేతకానితనాన్ని పక్కన పెట్టి మేనల్లుడి మీద తీర్చుకోలేని అక్కసునంతా కోడలిపై చూపించసాగింది. చివరికి మల్లేశ్వరి పని ఫుట్బాల్లా అత్తింట్లో తంతే పుట్టింటికి, పుట్టింటి నుండి నెట్టేస్తే అత్తింటికి మధ్య పిల్లల్ని పట్టుకుని ఇల్లిల్లు తిరిగినట్టుగా తిరగసాగింది. కూతురి బాధ చూడలేని బంగారి, ఇలా ఎన్నాళ్ళు అగచాట్లు పడుతుంది రాది? దాని అత్తగారు దాన్నెలాగూ అక్కర చెయ్యరు, ఇక మనమే దానికి ఏదైనా దారి చూపాలి అంది రంగాతో. ఇంకా ఏం చూడాలమ్మా? ఎన్నాళ్ళిలా? ఏటెళ్ల కాలం మనం చూస్తూ పోతుండబట్టే అతనికి బాధ్యత లేకుండా పోయింది. ఇక నా వల్ల కాదు. వేలకు వేలు ధారపోయడానికి నేనేం జమీందారును కాదు. ఇదే లెక్కన వీళ్లను చూస్తూ పోతే రేపు నా పిల్లల చేతికి మిగిలేది చిప్పే అన్నాడు రంగా కోపంగా. నువ్వలా అంటే నేనేం చెప్పను బాబు. వాడికి తెలిసిన పని ఆ మెకానిక్ పనే కదా. ఏదో బాధపడి ఓ చిన్న షెడ్డు పెట్టి పనిముట్లవి కొనిస్తే ఇక వాళ్ళ బ్రతుకేదో వాళ్ళు బ్రతుకుతారు అంది బంగారి నచ్చ చెబుతున్నట్టుగా. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నా వల్ల కాదని? ఆ కేశవకో దారి లేదు. చిన్నదాని పెళ్లి చెయ్యాలి. ప్రకాశం చదువింకా మిగిలే ఉంది. ఇవన్నీ ఎలా చెయ్యాలమ్మా? నా బాధ కూడా కొంచెం అర్థం చేసుకోవే అన్నాడు రంగా నుదురు కొట్టుకుంటూ. ఇంట్లో పరిస్థితులు, చుట్టుముడుతున్న ఆర్థిక పరిస్థితులు బంగారికేం తెలియనివి కావు. తన భర్త ఉన్నప్పుడు తెగించి ఏదో నిర్ణయం తీసుకుని ఇద్దరు అనుకుని చేసేవారు. ఇప్పుడలా స్వయంగా ఏదైనా చెయ్యాలంటే పరిస్థితులు కాళ్లకు సంకెళ్లు వేస్తున్నాయి. రంగా చెప్పిన దాంట్లో అబద్ధమేమీ లేదని తెలిసినా ఏదైనా చేసి మల్లేశ్వరికో దారి కల్పించాలనేది బంగారి ఆరాటం. అక్కడే ఉన్న మల్లేశ్వరి తల్లి అన్నయ్య మాట్లాడుకున్నదంతా విన్నది. అన్నగారి అసహాయతను చూసిన మల్లేశ్వరి మనసు ద్రవించిపోయింది. అన్నయ్య, డబ్బుల గూర్చి నువ్వేమీ బాధపడకన్నయ్యా. మీరు పెట్టిన నగలు అలాగే పడి ఉన్నాయి పెట్టెలో. వాటి నమ్మి మాకేదైనా ఆధారం కల్పిస్తే పిల్లల్ని పెట్టుకుని ఇక్కడే ఉంటామన్నయ్యా అంది దీనంగా. అదేంటమ్మా, నేను డబ్బు లేదన్నానని నీ నగలమ్ముతావా అన్నాడు రంగా దెబ్బతిన్నట్టుగా చూస్తూ. ఆహా, అందుకు కాదన్నయ్యా. మనసుకు సంతోషం లేకపోయాక ఈ అలంకారాలెందుకన్నయ్యా? మా ఆయన నిర్వాకానికి ఏదో నాటికి వాటికి రెక్కలొస్తాయి. దాని బదులు ఇలా చేయడం మంచిది కదా అంది మల్లీశ్వరి నచ్చ చెబుతున్నట్టుగా. ఆదిబాబు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న చెల్లెలి ఆలోచన విధానం రంగా మనసుకు కొంత ఊరట కలిగించింది. సరేనమ్మా, ఆదిబాబుతో కూడా ఒక మాటని చేద్దాం. తీరా మనం షెడ్ తీసుకున్నాక తను పని చెయ్యను పొమ్మంటే మనమేం చెయ్యగలం అన్నాడు రంగా. సరేనంటూ తలూపింది మల్లేశ్వరి. కొండంత భారాన్ని దింపుకున్నట్టుగా అయింది బంగారికి ఈ నిర్ణయం వలన. మాతృదేవోభవ శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ధారావాహిక 8వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ రేపు ఇదే సమయానికి, అంటే సరిగ్గా రాత్రి 7 గంటలకు మీ ముందుకు వస్తుంది. అంతవరకు సెలవు. నమస్తే.